భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజ్ ఏరియాలో జెన్కో సి.ఎస్.ఆర్. పాలసీ ₹1,00,00,000 నిధులతో బీసీ బాలికల హాస్టల్ నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో సుమారు ₹5 కోట్ల నిధులతో చేపట్టిన 75 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ₹1,00,00,000 నిధులతో గర్ల్స్ బీసీ హాస్టల్ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ సాధించడమే కాకుండా 450 కోట్లతో సేతు బంధం పథకంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో కొన్ని, అలాగే చుంచుపల్లి మండలంలో కొన్ని, లక్ష్మీదేవిపల్లి మండలంలో టోటల్గా 73-75 వర్క్స్ ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. దాదాపు ఇప్పుడు బీసీ గార్డ్స్ సంబంధించిన బీసీ హాస్టల్ది ₹1,00,00,000 ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకొక 4 కోట్లతో ఇవాళ మొత్తం 5 కోట్లతో ఇవాళ పనులు అవుతున్నాయి. అదే పద్ధతిలో మన కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి వివిధ రంగాల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ఒకటి, కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి సహాయంతో కార్పొరేషన్ సాధించుకున్నాం. రెండోది, ఒక పెద్ద బైపాస్ రోడ్డు 450 కోట్ల నుంచి 600 కోట్లు, 450 అయితే ఇప్పుడు శాంక్షన్ అయింది. కొత్తగూడెం బైపాస్ రోడ్డు పేరుతో ఒకటి మళ్ళీ శాంక్షన్ అయింది. అదేవిధంగా ఇక్కడ సేతుబంధం పేరుతో ఇంకో బైపాస్ కూడా శాంక్షన్ అవుతా ఉంది. అలాగే ఇల్లెందు బైపాస్ రోడ్డు కూడా దాన్ని ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నదాన్ని దాన్ని వెడల్పు చేసే వైడనింగ్ కార్యక్రమంలో శాంక్షన్ చేపిస్తున్నాం. ఆ విధంగా కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్ ఈ ప్రాంతాల్లో ఎవరికి ఏ పని కావాలన్నా కూడా ఒకరోజు అటు ఇటుగా అన్ని పనులు కూడా చేపిస్తున్నాం. దానికి ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి సహకారం కూడా ఉంది. అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని, అదే వాళ్ళు మీరు వెళ్ళి చూస్తే ఒక పండగలా కనబడుతుంది. కొత్తగూడెం నియోజకవర్గం ఎటు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ బస్తీ వెళ్ళినా ఏదో ఒక పని నడుస్తూనే ఉంటుంది. ఆ విధంగా అయినటువంటి పనులు చేసే అవకాశం నాకు ప్రజలు కల్పించారు. దాన్ని నేను అదృష్టంగా భావిస్తూ ఇంకా మరిన్ని పనులు మన నియోజకవర్గంలో చేసి రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన 10-15 నియోజకవర్గాల్లో మంది కూడా ఒక నియోజకవర్గంగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.